హైదరాబాద్ లో గన్ ఫైర్ జరిగిందని కొందరు, గన్ గురిపెట్టి బెదిరింపులకు దిగారని మరికొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఏపీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి కుమార్తె, తెలంగాణకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కుమారుడు 14 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఏడాదిగా వేర్వేరుగా ఉంటున్నారు. హైదరాబాద్ మణికొండలోని పంచవటి కాలనీలో ఒక ఆస్తి విషయంలో రెండు కుటుంబాల మధ్య గత నెల 25న గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. జరిగింది ఇదైతే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని, అందులో ఎలాంటి నిజం లేదన్నారు రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న. నాయకుడు కూతురు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన మరొక రాజకీయ నాయకుడు కొడుకు, వీళ్ళిద్దరు భార్యాభర్తలు. గత 14 సంవత్సరాల క్రితం వాళ్ళకి పెళ్ళైంది. ఏదో కొన్ని కుటుంబ ఇష్యూస్ వల్ల 1 year నుంచి వాళ్ళకి సమ్ ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూస్ ఉండి వాళ్ళు సపరేట్ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ నడుస్తుంది. గత నెల 20వ తారీఖు వాళ్ళకి చిన్న ప్రాపర్టీ ఇష్యూలో అల్లుడి యొక్క బంధువులు, అదేవిధంగా అమ్మాయి వాళ్ళ ఫాదరు పంచవాటి కాలనీలో ఒక చిన్న ఇష్యూ చేసుకుని వాళ్ళు ఆర్గ్యూ చేసుకోవడం జరిగింది ఒకరికొకరు. ఆ విషయంలో ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. మన టీవీలో స్క్రోలింగ్ వస్తున్నట్టుగా గన్ ఫైరింగ్ అనేది మన నోటీస్కి రాలేదు. అది దానికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ కూడా ఇంతవరకు దొరకలేదు. దాని మీద ఇంకా కూడా డీప్ గా మేము ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడు